గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1098. ఈరోజు డైలీ మనీ షోలోని మార్కెట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వన్ బై వన్ అన్ని డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు నిన్న వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నేను నిన్న ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ అలాగే 45 మినిట్స్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్న అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో మన మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ అయితే జస్ట్ 9 పాయింట్స్ పెరిగి 83,442 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీలోనైతే పెద్దగా చేంజ్ అయితే రాలేదు. చివరికి నిఫ్టీ 25,461 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లోని మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.15% కరెక్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని పెద్దగా అంటే పాజిటివ్ మూమెంటం కనపడలేదు, అలా నెగిటివ్ మూమెంటం కూడా కనపడలేదు. మార్కెట్ ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే లెవెల్లోని ట్రేడ్ అయ్యి ఆల్మోస్ట్ చివరికి మార్కెట్ అయితే ఫ్లాట్ గా క్లోజ్ అయింది. దానికి మనం రీజన్స్ మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ లాస్ట్ వీక్ లోని 48 అవర్స్ లోని ఇండియా అండ్ యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇండియానైతే యుఎస్ అగ్రికల్చర్ అండ్ అలాగే డైరీ సెక్టర్స్ రిలేటెడ్ గా వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పి ప్రెషర్ చేస్తున్నట్టుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రెషర్ చేస్తుండటంతో ఈ విషయంలో ఇండియా అయితే వెనక్కి తగ్గట్లేదంటే యుఎస్ కి గనక ఈ అగ్రి అండ్ డైరీ సెక్టర్ లోని ఫుల్ ఫ్లెజ్డ్ గా యాక్సెస్ ఇచ్చినట్లయితే దాని వల్ల మన ఫార్మర్ స్ట్రగుల్ అవుతారు. కాబట్టి ఇండియా అయితే ఈ విషయంలోని వెనక్కి తగ్గకపోవడంతో ఈ ట్రేడ్ డీల్ అయితే కొంచెం డిలే అవుతున్నట్టుగా కనపడుతున్నది. ఇప్పుడు ట్రేడ్ డీల్ రిలేటెడ్ ఎటువంటి నెగిటివ్ న్యూస్ కూడా లేవు, కానీ త్వరగా ట్రేడ్ డీల్ అయిపోవచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే జూలై 9th డెడ్ లైన్ ఉన్నది కదా, ఆ డెడ్ లైన్ కల్లా కూడా ట్రేడ్ డీల్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా బోత్ కంట్రీస్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాకపోయేసరికి మార్కెట్ లోని పెద్దగా మనకి మూమెంటం అన్నది కనపడట్లేదు. దీని రిలేటెడ్ గా ఈ వీకెండ్ లోని మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడుతూ ఇండియా, యుఎస్, యూరోపియన్ యూనియన్, ఒమన్, చిలీ, పెరు, న్యూజిలాండ్ లాంటి వేరియస్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నదని, ఎప్పుడైనా సరే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నది విన్ విన్ సిచ్యువేషన్ లో ఉండాలి, అంటే బోత్ కంట్రీస్ కి కూడా అడ్వాంటేజ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప ఒకే కంట్రీకి అడ్వాంటేజ్ అయ్యే విధంగా ఉండకూడదు. సో ట్రేడ్ డీల్ అన్నది విన్ విన్ సిచ్యువేషన్ అని, అండ్ ఇండియా అయితే అన్ని కంట్రీస్ తో కూడా ఫెయిర్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఎప్పుడు కూడా రెడీగానే ఉంటుందని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఆయన కామెంట్స్ ని బట్టి కూడా చూసినట్లయితే యుఎస్ అయితే వేరియస్ సెక్టర్స్ లోని వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పి మన ఇండియాని ఈ ట్రేడ్ డీల్ లోని ప్రెషరైజ్ అయితే చేస్తున్నట్టుంది. ఇండియా కూడా కొన్ని విషయాల్లో ఒప్పుకున్నా కూడా ప్రతి సెక్టర్ లోని ఈ విధంగా ఒప్పుకోదు కదా, ఎందుకంటే ప్రతి సెక్టర్ లోని ఈ విధంగా ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ కనుక ఇచ్చినట్లయితే మన ఇండియన్ ఇండస్ట్రీస్ కూడా స్ట్రగుల్ అవుతాయి. కాబట్టి ఇండియా కూడా ఈ విషయంలోని వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదు. యాక్చువల్లీ వెనక్కి తగ్గకూడదు కూడా, ఎందుకంటే ఎప్పుడైనా సరే రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ డీల్ జరిగితే రెండు కంట్రీస్ కి లాభం జరిగే విధంగా ఉండాలి, కానీ ఒక కంట్రీ ఇంకొక కంట్రీని బ్లాక్ మెయిల్ చేసి ఇటువంటి ట్రేడ్ డీల్ చేసుకుందాం అంటే ఏ కంట్రీ కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. కాకపోతే యుఎస్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఏవైతే కంట్రీస్ మాతోని ట్రేడ్ డీల్ అయితే చేసుకోవో ఆ కంట్రీస్ పైన August 1st నుంచి మేము ఫుల్ ఫ్లెజ్డ్ గా టారిఫ్స్ అయితే విధిస్తాం. త్వరలోనే డొనాల్డ్ ట్రంప్ దీని రిలేటెడ్ గా లెటర్స్ పంపిస్తారు. కొన్ని కంట్రీస్ కి అయితే లెటర్స్ కూడా రెడీ అయిపోయి ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. అంటే చాలా కంట్రీస్ అయితే యుఎస్ ప్రెషరైజ్ చేయడానికి చూస్తుంది. అంటే మీరు ట్రేడ్ డీల్ మాతో చేసుకోకపోతే మేము టారిఫ్స్ వేసేస్తామంటే భయపడి కొన్ని కంట్రీస్ అయితే ట్రేడ్ డీల్ చేసుకోవచ్చు కదా, సో ఆ విధంగా భయపెట్టడానికి అయితే చూస్తున్నది. ఈ విషయంలో అయితే ఇండియా వెనక్కి వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎస్పెషల్లీ డైరీ అండ్ అలాగే అగ్రి సెక్టర్ రిలేటెడ్ గా అయితే ఇండియా వెనక్కి తగ్గడానికి ఇష్టపడట్లేనట్టుగానే క్లియర్ గానే కనపడుతుంది. యాక్చువల్లీ వెనక్కి తగ్గకూడదు కూడా. ఫైనల్లీ ఈ ట్రేడ్ డీల్ ఎప్పుడు కొలిక్కి వస్తుంది అనేది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ ట్రేడ్ డీల్ మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ అయిన తర్వాత యుఎస్ కనుక ఇండియా పైన స్ట్రాంగ్ గా టారిఫ్స్ విధిస్తాము ఇటువంటి అనౌన్స్మెంట్స్ ఏమైనా చేసింది అనుకోండి, ఆ టైంలోని మనం మార్కెట్ లో కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇనిషియల్ గా అటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చినా కూడా యుఎస్ కూడా తిరిగి మళ్ళీ వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్స్ చాలానే వస్తుంటాయి. మళ్ళీ వాటిని వెనక్కి తీసుకున్నానని అతను స్టేట్మెంట్స్ కూడా ఇస్తుంటాడు. ఏ కంట్రీని కూడా మరొక కంట్రీ ఈ విధంగా ప్రెషరైజ్ చేసి ట్రేడ్ డీల్ చేసుకోవడం అన్నది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఈ విషయంలో ఇండియా కూడా వెనక్కి వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనపడట్లేదు. అండ్ మన ఎకానమీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఒక పాజిటివ్ న్యూస్ కూడా కనపడుతున్నది. PwC ఇండియా వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 2035 కల్లా మన ఇండియన్ ఎకానమీ $9.82 trillion అయితే జనరేట్ చేస్తుందని చెప్పి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఓవరాల్ గా మన కంట్రీలోని నెక్స్ట్ 10 years లోని వేరియస్ ఇండస్ట్రీస్ అయితే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీని ద్వారా మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో వచ్చు అని చెప్పి వీళ్ళ ఎస్టిమేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా మనం కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డేకేడ్ అయితే మన ఇండియా యొక్క అవసరం వేరియస్ కంట్రీస్ కి అయితే ఉండబోతుంది. దీని ద్వారా మన ఇండియన్ ఎకానమీ అయితే నెక్స్ట్ డేకేడ్ లోని చాలా స్ట్రాంగ్ గా గ్రో
గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇండియన్ ఎకానమీ ఇంత స్ట్రాంగ్ గా గ్రో అయినట్లయితే మన మార్కెట్ కూడా ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మన ఇండియన్ మార్కెట్ లోని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళైతే మన ఇండియన్ గ్రోత్ లోని బాగానే లాభపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. క్లియర్ గా వినండి. ఈ క్లియర్ గా వినట్లయితే ఈ కంపెనీకి ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి కూడా మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ జర్మనీ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ బ్యాంక్రప్సీ ఫైల్ చేసినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. జనరలీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ బ్యాంక్రప్సీ ఫైల్ చేసిందంటే దాంతో ఏమవుతుంది, మనకి స్టాక్ లో బాగా ప్రెషర్ కనపడాలి కదా. కానీ ఈ రోజు సెషన్ లో బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ మీరు చూసారంటే స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ జర్మన్ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ సబ్సిడరీ కంపెనీ నుంచి వీళ్ళకు ఓవరాల్ గా 22% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తున్నది. కానీ జర్మనీలోని చైనీస్ కంపెనీస్ నుంచి స్ట్రాంగ్ గా సోలార్ గ్లాస్ డంపింగ్ జరుగుతుండడంతో వీళ్ళ జర్మన్ కంపెనీ అయితే కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే డంపింగ్ చైనా నుంచి స్ట్రాంగ్ గా జరిగింది అనుకోండి చీప్ గా, దానివల్ల ఏమవుతుంది, ప్రైస్ ప్రెషర్ అన్నది చూస్తాం కదా. ఆ ప్రైస్ ప్రెషర్ చూడడం వల్ల వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ ఓవరాల్ గా లాసులు జనరేట్ చేస్తుంది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే దీని వలన వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ పెర్ మంత్ ఏకంగా 9 crores లాస్ అయితే జనరేట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అంటే మనం ఓవరాల్ ఇయర్ లో చూసినట్లయితే 100 crores పైన వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ నుంచి వీళ్ళకి లాస్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. వీళ్ళ ఓవరాల్ ఫైనాన్షియల్స్ చూడండి మీరు. ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు 57 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ నుంచి వీళ్ళకి ఎంత లాస్ వచ్చింది, 100 crores పైన లాస్ వచ్చింది కదా. నో ఇప్పుడు ఈ కంపెనీ బ్యాంక్రప్సీ ఫైల్ చేసేసింది కాబట్టి వీళ్ళ జర్మన్ ఆపరేషన్స్ అయితే ఆగిపోతున్నాయి కదా. ఈ ఆపరేషన్స్ ఆగిపోవడం వలన వీళ్ళకి ఇప్పటి వరకు జర్మనీ నుంచి ఏవైతే లాస్లు వచ్చి యాడ్ అవుతున్నాయో ఆ లాస్ అన్నది వీళ్ళ నుంచి పోతుంది. ఓవరాల్ గా ఈ బిజినెస్ ఆగిపోవడం వలన వీళ్ళ టాప్ లైన్ కొంత తగ్గినా కూడా వీళ్ళకి వస్తున్నటువంటి ఈ 100 crores పైన లాస్ ఏదైతే ఉన్నదో ఆ లాస్ తగ్గిపోతుంది కాబట్టి కంపెనీ యొక్క బాటమ్ లైన్ అయితే ఇంప్రూవ్ అవునున్నది. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటుగా మీకు గుర్తున్నట్లయితే మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గానే చైనా నుంచి ఏదైతే సోలార్ గ్లాస్ డంపింగ్ ఉన్నదో దానిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని కూడా విధించింది కదా 5 years పాటు. ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం వల్ల ఏమవుతుంది, చైనా నుంచి సోలార్ గ్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా దాని యొక్క కాస్ట్ బాగా పెరిగిపోతుంది. కాబట్టి మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఈ సోలార్ గ్లాస్ ని కొనేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాని ద్వారా బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళైతే బెనిఫిట్ పొందబోతున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియోని చూసినట్లయితే మరి కొన్నాళ్ళు దీని వల్ల బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకైతే బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం క్లియర్ గా కనపడుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ అంబానీ వర్సెస్ అదానీ. ఈ సిచ్యువేషన్ అయితే మనకి ఇప్పుడు పాలీవినైల్ క్లోరైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో అయితే కనపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అదానీ గ్రూప్ అయితే ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యి 1 million tons per annum పీవీసీ ప్లాంట్ అయితే గుజరాత్ ముంద్రాలోని వీళ్ళు సెటప్ చేయడానికి చూస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ మన ఇండియాలో చూసినట్లయితే ఇప్పుడు 4 million tons పీవీసీ డిమాండ్ రిక్వైర్మెంట్ అయితే ఉన్నది యాన్యువల్లీ. కానీ మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ 1.59 million tons మాత్రమే. దీనిలోని హాఫ్ ఆఫ్ ది కెపాసిటీ రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరే ఉన్నది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీనిలోని మెయిన్ ప్లేయర్. అండ్ ఈ పాలీవినైల్ క్లోరైడ్ అన్నది పైప్స్, ఫిట్టింగ్స్, విండోస్, డోర్ ఫ్రేమ్స్, కేబుల్ ఇన్సులేషన్, వినైల్ ఫ్లోరింగ్ అండ్ వాల్ కవరింగ్ ఇటువంటి వాటి మ్యానుఫ్యాక్చరింగ్ లో అయితే యూస్ చేస్తుంటారు. అండ్ ఈ పీవీసీ డిమాండ్ కూడా ఇక్కడ నుంచి 8 to 10% CAGR చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మన ఇండియాలోని డిమాండ్ కి తగినట్లుగా పీవీసీ సప్లైస్ అయితే లేవు. దట్టు ఇక్కడ రిలయన్స్ వాళ్ళు ఒక్కలే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఇప్పుడు అదానీ గ్రూప్ వాళ్ళు కూడా ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యి గుజరాత్ ముంద్రాలోనైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అదానీ గ్రూప్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. చూడాలి త్వరలో అదానీ గ్రూప్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ గూగుల్ పే, ఫోన్ పే అండ్ అమెజాన్ పే ఇటువంటి యూపీఐ యాప్స్ అయితే మీలో చాలా మంది వాడుతుంటారు కదా. ఎక్కువగా వైడ్లీ మనం చూసినట్లయితే గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే చాలా మంది యూస్ చేస్తూ కనబడుతుంటారు. రీసెంట్ గా చూసినట్లయితే వీటిలో వచ్చేటువంటి క్యాష్ బ్యాక్స్ అయితే బాగా తగ్గాయి కదా. అండ్ మీలో చాలా మంది యూస్ చేస్తున్నారు కదా. సో మీకు ఎప్పటికీ క్యాష్ బ్యాక్స్ బాగానే వస్తున్నాయా లేదా కింద కామెంట్ సెక్షన్ లో అయితే ఫస్ట్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మీకు భీమ్ యూపీఐ యాప్ ఉన్నది కదా. దీని యొక్క భీమ్ 3.0 వర్షన్ అయితే లాంచ్ చేశారు. ఈ కొత్త వర్షన్ ఏదైతే తీసుకొచ్చారో దీని ద్వారా ఎక్కువ మంది యాప్ ని యూజ్ చేసే విధంగా చేయాలని చెప్పి దీనిలో ఇప్పుడు ఎడిషనల్ క్యాష్ బ్యాక్స్ అయితే అనౌన్స్ చేశారు. లైక్ మనకి షాపింగ్ ఆర్ ఫుడ్ యాప్స్ లైక్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో, జెప్టో, మీషో ఇటువంటి యాప్స్ ఉంటాయి కదా. వీటిలోని ఇన్స్టెంట్ గా 25 రూపీస్ వరకు కూడా డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. అంటే యాప్ యూజ్ చేసి పేమెంట్స్ చేసినట్లయితే. అండ్ దాంతో పాటుగా మీ డైలీ ఎక్స్పెన్సెస్ లైక్ ఫుడ్ కావచ్చు,
కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, ట్రావెల్, ఫ్యూయల్, యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఇటువంటివన్నీ చేస్తుంటాం కదా, అవన్నీ చేయడం పైన కూడా వీళ్ళు క్యాష్ బ్యాక్స్ అయితే అనౌన్స్ చేశారు. దీనివల్ల మంత్లీ 250 రూపీస్ వరకు కూడా క్యాష్ బ్యాక్ ని ఎర్న్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ అడిషనల్ క్యాష్ బ్యాక్స్ ఇవ్వడం ద్వారా మరింత మంది యూజర్స్ అయితే ఈ భీమ్ యూపీఐ యాప్ ని యూజ్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మీలో ఎంతమంది ప్రెసెంట్ భీమ్ యూపీఐ యాప్ ని యూజ్ చేస్తున్నారో ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ యూపీఐ యాప్స్ వాడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ వెంటనే షేర్ చేసేయండి. నెక్స్ట్ మొబైల్ ఫోన్ యూజర్స్ కి త్వరలోనే టెలికాం కంపెనీస్ నుంచి షాక్ తగిలేటువంటి అవకాశం అయితే కనబడుతున్నది. రీసెంట్ గా చూసినట్లయితే ఈ టెలికాం కంపెనీస్ కంటిన్యూస్ గా వాళ్ళ టారిఫ్స్ అయితే పెంచుకుంటూ వెళ్లే కదా, మళ్ళీ ఇప్పుడు అనదర్ రౌండ్ ఆఫ్ టారిఫ్స్ ని ఈ ఇయర్ ఎండ్ లో చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఈసారి నియర్లీ వీళ్ళ టారిఫ్స్ 10 to 12% వరకు పెంచొచ్చు అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ టారిఫ్స్ కూడా అందరికీ కాదు, మిడ్ అండ్ హై పేయింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ రీఛార్జ్ ప్లాన్స్ పైన ఈ టారిఫ్స్ అయితే పెంచేటువంటి అవకాశం ఉన్నదని, బట్ లోవర్ రీఛార్జ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ టారిఫ్స్ ని పెంచినట్లయితే సబ్స్క్రైబర్స్ ని కోల్పోవచ్చు. కాబట్టి ఈ ప్లేస్ లోనైతే ప్రస్తుతానికి టారిఫ్స్ ని పెంచకపోవచ్చు, కానీ ఈ డిసెంబర్ మంత్ లోని మిడ్ అండ్ హై పేయింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన అయితే 10 to 12% టారిఫ్ ని అయితే పెంచడానికి టెలికాం కంపెనీస్ రెడీ అయిపోయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ టారిఫ్స్ ని పెంచడం వల్ల యాజ్ ఎ కన్స్యూమర్ మన పైన అడిషనల్ గా కాస్ట్ పడుతుంది కాబట్టి ఇది మన రిలేటెడ్ గా నెగిటివ్, కానీ టెలికాం కంపెనీస్ యొక్క ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇది టెలికాం కంపెనీస్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ నోమో వెల్త్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నోమో వెల్త్ లోని ప్రెసెంట్ పిఏజీ వాళ్ళు కంట్రోలింగ్ స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు కదా, ఈ పిఏజీ దగ్గర నుంచి ఎంటైర్ స్టేక్ ని బై చేసేందుకు గాను సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్, ప్రీమిరా అండ్ అలాగే ఈక్విటీ లాంటి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అయితే డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు నోమా దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదంటే ఈ న్యూస్ రిలేటెడ్ గా వాళ్ళ దగ్గర నుంచి ఏమి అప్డేట్ అయితే రాలేదు. సో ఎప్పుడైతే నోమాలోని ఈ కంట్రోలింగ్ స్టేక్ ని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఎక్వైర్ చేయడానికి చూస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో నోమా వెల్త్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ బిజినెస్ అయిన జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు రీసెంట్ గానే 3 డెట్ ఫండ్స్ ఎన్ఎఫ్ఓస్ అయితే లాంచ్ చేశారు కదా. వీటిలో ఒకటి జియో బ్లాక్ రాక్ ఓవర్ నైట్ ఫండ్, మరొకటి జియో బ్లాక్ రాక్ లిక్విడ్ ఫండ్ అండ్ థర్డ్ వన్ ఇస్ జియో బ్లాక్ రాక్ మనీ మార్కెట్ ఫండ్. సో ఈ ఎన్ఎఫ్ఓస్ ఏవైతే లాంచ్ చేశారో వీటిలోని ఓవరాల్ గా వీళ్ళకి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి 17,800 crores వర్త్ క్యాష్ అయితే రైజ్ చేశామని, ఈ 3 ఫండ్స్ లోని 90 ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే 67,000 రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి 3 డెట్ ఫండ్స్ కి కూడా మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు బ్లాక్ రాక్ వాళ్ళతో కలిపి ఏదైతే ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని స్టార్ట్ చేశారో దాన్నైతే వీళ్ళు అగ్రెసివ్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మన డిఫెన్స్ సెక్రటరీ అయినటువంటి ఆర్కే సింగ్ గారి దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే వచ్చాయి. మన డిఫెన్స్ మినిస్ట్రీ అయితే నెక్స్ట్ 5 years లోని మన జీడిపిలోని డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ప్రెసెంట్ 1.9% ఉన్నది, దాన్ని 2.5% కి పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా దీనిలో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఓవరాల్ గా 2 lakh crores వర్త్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ అయితే సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీనిలో కూడా 75% ఆఫ్ ది క్యాపిటల్ డొమెస్టికల్లీ ఏరోస్పేస్, షిప్ బిల్డింగ్, ల్యాండ్ సిస్టమ్స్, మిసైల్స్ అండ్ మ్యూనిషన్స్ రిలేటెడ్ గా స్పెండ్ చేయబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా రీసెంట్ గానే మన డిఫెన్స్ మినిస్ట్రీ 1 lakh crores వర్త్ డిఫెన్స్ డీల్స్ అయితే క్లియర్ చేసింది కదా, దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మరిన్ని డిఫెన్స్ డీల్స్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా ఈ రోజు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ రెవెన్యూస్ లోని డబుల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చూడొచ్చని అండ్ కంపెనీ అయితే డ్రోన్స్ పైన స్ట్రాంగ్ గా బెట్ చేస్తున్నట్టుగా అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని కంపెనీ కూడా మంచి డిఫెన్స్ ఆర్డర్స్ ని విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ఓఎఫ్ఎస్ రూట్ లోని పిఎస్యూ కంపెనీస్ లో స్టేక్ సెల్ చేయొచ్చని న్యూస్ వస్తుంది కదా. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లోని స్టేక్ సెల్ చేయడానికి అయితే చూడట్లేదని చెప్పి కూడా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని గవర్నమెంట్ దగ్గర నుంచి డిఫెన్స్ కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏవైతే డిఫెన్స్ కంపెనీస్ టెక్నాలజీ సైడ్ వర్క్ చేస్తుంటాయి అంటే ఫారెన్ కంపెనీస్ తోని టైప్ అయ్యి వాళ్ళ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకుని న్యూ టెక్నాలజీస్ తో డిఫెన్స్ ప్రొడక్ట్స్ అయితే డెవలప్ చేస్తుంటాయో అటువంటి కంపెనీస్ అయితే ఈసారి మంచి ఆర్డర్స్ ని విన్ అయ్యేటువంటి స్కోప్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు సౌత్ కొరియాకి చెందినటువంటి హెచ్డి కొరియా షిప్ బిల్డింగ్ అండ్ ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ వాళ్ళతోని ఒక ఎంఓయు సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయు లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఈ బోత్ కంపెనీస్ కు ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్టీస్ ని షేర్ చేసుకోవడంతో పాటు జాయింట్ గా ఇండియా అండ్ అబ్రాడ్ లోని న్యూ షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి
ఆపర్చునిటీస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా ఓవరాల్ గా ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్ లో ఏదైతే ఆపర్చునిటీ ఇప్పుడు క్రియేట్ అవుతున్నదో ఈ ఆపర్చునిటీని అయితే వీళ్ళిద్దరూ కలిపి క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఈ న్యూ కంపెనీస్ తోని టైప్స్ అనౌన్స్ చేస్తున్నాయో దాని ద్వారా ఆ ఇంటర్నేషనల్ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకుని ఓవరాల్ గా ఈ డిఫెన్స్ సెక్టర్ లో వస్తున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది ఈ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండ్ వాక్యూమ్ క్లీనర్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి యూరెకా ఫోర్బ్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా యూరెకా ఫోర్బ్స్ వాళ్ళ కోసం అని చెప్పి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. ఓవరాల్ గా యూరెకా ఫోర్బ్స్ తో ఏదైతే ఈ కొత్త పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారో ఇది డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ డిక్సన్ టెక్నాలజీస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకునేటువంటి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ కి గనక మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి ఆ వాక్యూమ్ క్లీనర్ సేల్స్ గనక బాగా జరిగినట్లయితే అది యూరెకా ఫోర్బ్స్ వాళ్ళకి కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని రాడార్ సిస్టమ్ అండ్ ఈడబ్ల్యూ సిస్టమ్ యొక్క ప్రొడక్షన్, అసెంబ్లీ అండ్ టెస్టింగ్ అండ్ అలాగే ఏవియానిక్స్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ యొక్క ఇంటిగ్రేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ లైసెన్స్ అయితే వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ రావడంతో ఈ ప్రొడక్ట్స్ ని ఇప్పుడు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పేరోల్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేటువంటి రామ్కో సిస్టమ్స్ వాళ్ళు జీసీసీ రీజియన్ లోని ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్మ్ అయినటువంటి ఎంసీఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా జీసీసీ రీజియన్ లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్గనైజేషన్స్ యొక్క పేరోల్ ఆపరేషన్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు గాను ఈ రెండు కంపెనీస్ కూడా వాళ్ళకున్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా వీళ్ళ సర్వీసెస్ ని అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కొత్త పార్ట్నర్షిప్ లో భాగంగా జీసీసీ రీజియన్ లోని వీళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది రామ్కో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి పూర్వంకర వాళ్ళు ముంబైలోని 8 రెసిడెన్షియల్ సొసైటీస్ ని డెవలప్ చేసేందుకు గాను ప్రిఫర్డ్ డెవలపర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు టోటల్ గా 4 ఎకర్స్ లోని 1.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేస్తున్నామని దీని యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 2100 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేందుకు గాను వీళ్ళు ఏదైతే సెలెక్ట్ అయ్యారో ఇది పూర్వంకర వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ అయితే బాగా పెంచుకుంటున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు కొత్తగా 261 మెగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని అయితే సక్సెస్ఫుల్లీ కమిషన్ చేశామని దీనిలోని 189 మెగావాట్ సోలార్ కెపాసిటీ ఉన్నట్లయితే రిమైనింగ్ 72 మెగావాట్ విండ్ కెపాసిటీని కమిషన్ చేసినట్టుగా దీంతో వీళ్ళ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 12,760 మెగావాట్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళ రిలేటెడ్ గా ఈ రోజు న్యూస్ ప్లాట్ఫామ్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వస్తుంది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ లోని థర్డ్ అండ్ ఫైనల్ ట్రాక్ ఇన్స్టలేషన్ ప్యాకేజ్ లో భాగంగా ఎల్ఎన్టీ వాళ్ళు లోయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే వరకు ఇంకా ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. చూడాలి త్వరలో ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఎల్ఎన్టీ వాళ్ళు కానీ ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నట్లయితే అది ఎల్ఎన్టీ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ జూన్ మంత్ జనరల్ ఇన్సూరెన్స్ డేటా అయితే వచ్చింది. ఓవరాల్ గా ఈ జూన్ మంత్ లో చూసినట్లయితే బజాజ్ అలయన్స్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీని తర్వాత గో డిజిట్ అండ్ నివా భూపా వాళ్ళ బిజినెస్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. బట్ స్టార్ హెల్త్ వాళ్ళు చాలా స్లైట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఐసిఐసిఐ లొంబార్డ్ వాళ్ళ బిజినెస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 10.4% డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ స్టేక్ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తున్నది కదా. దీని రిలేటెడ్ గా మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ప్రీవియస్ గా మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఐడిబిఐ బ్యాంక్ డైవర్స్మెంట్ అయితే కంప్లీట్ అవుతుందని కామెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు అయితే గవర్నమెంట్ ప్యానల్ మీట్ అయ్యి ఈ ఐడిబిఐ బ్యాంక్ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని దీని తర్వాత ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ కూడా ఐడిబిఐ బ్యాంక్ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా అండ్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ గా అయితే డిస్కస్ చేయొచ్చని అండ్ ఈ మీటింగ్ తర్వాత కోర్ గ్రూప్ కూడా మీట్ అయ్యి డిస్కస్ చేసి త్వరలోని ఐడిబిఐ బ్యాంక్ లోని స్టేక్ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా అప్రూవల్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా ప్రాసెస్ అయితే చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉన్నది. ఎంత త్వరగా ఈ డైవర్స్మెంట్ జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది.
ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌతర్న్ రైల్వే దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి ఏరియాస్లోని వీళ్ళు ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 143 crores. వీళ్ళు ఏవైతే కొత్తగా కాంట్రాక్ట్స్ విన్ అవుతున్నారో ఇది ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి బిఎంఎల్ వాళ్ళు 2 ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ని విన్ అయ్యారు. ఈ 2 ఎక్స్పోర్ట్ ఆర్డర్స్లోని ఫస్ట్ ఆర్డర్ వీళ్ళకి కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్ రీజన్ దగ్గర నుంచి వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు హెవీ డ్యూటీ బుల్డోజర్స్ని అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ ఉజ్బెకిస్తాన్ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ కాంట్రాక్ట్లో భాగంగా హై పెర్ఫార్మెన్స్ మోటార్ గ్రాడార్లని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $6.23 million. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది బిఎంఎల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళు పూణేలోని ఒక కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నేమ్ మహేంద్ర సిటాడెల్ టవర్స్. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 2,500 crores వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏవైతే కొత్త ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్స్కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ వాళ్ళకి అపోలో గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా గుజరాత్ కావడా సోలార్ పార్క్ లోని వీళ్ళు 200 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వేరియస్ ఈపీసీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ 900 crores పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2026 మార్చ్ కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.